పట్టణం పల్లెటూరు అనే తేడా లేకుండా తమ అవసరాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారిని నమ్మించి బురిడి కొట్టించేవారు పెరిగిపోయారు. ఉద్యోగం ఇస్తామని డబ్బులు కాజేసి మోసం చేసేవారిని చూసే ఉంటారు. ఇలా బయట రకరకాల వ్యాపారాల పేరుతో నిత్యం ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకు వీటి పట్ల ఎంత అవగాహన కల్పిస్తున్నా ఈ వలలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మోసపోయిన వ్యక్తి కథ వింటే మాత్రం నోటి మీద వేలు వేసుకుంటారు. ఇలాంటి మోసాలు కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోక తప్పదు. ముఖ్యంగా ఇది పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక లాంటిదని చెప్పి తీరాలి. హిందూపురంలోని ఓ వ్యక్తి దగ్గర లక్షలు కాజేసి పెళ్లి చేసి మరీ బురిడి కొట్టించారు పెళ్లిళ్ల బ్రోకర్లు. అసలేమైందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలోని వేమారెడ్డికి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో అతను పెళ్లిళ్ల బ్రోకర్లపై పూర్తిగా డిపెండ్ అయ్యాడు. అటు తన పెళ్లి చూడాలన్న తన తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు చివరికి ఊరు కాని ఊరు కూడా వెళ్ళాడు ఆ వ్యక్తి. ఏళ్లు మీద పడినా పెళ్లి కావడం లేదనే బెంగతో సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా పెళ్లికి ఓకే చెప్పేశాడు. భీమవరం పట్టణంలోని సత్యవతి నగర్కు చెందిన నీలపు బాల అనే మహిళతో సంబంధం కుదిర్చారు పెళ్లిళ్ల బ్రోకర్లు. అయితే అతనికి వయసు ఎక్కువగా ఉండడంతో ఎదురు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాధ చూడలేక వేమారెడ్డి కూడా అందుకు సిద్ధపడ్డాడు. అలా పెళ్లి చూపులకు వెళ్ళిన అతని దగ్గర అప్పటికప్పుడు 4 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బు అందిన వెంటనే ఆగమేఘాల మీద అక్కడే ఓ గుడిలో హడావిడిగా పెళ్లి చేశారు. ఇక ఆ తర్వాత వేమారెడ్డి ఆ మహిళను తీసుకొని తన ఊరికి వెళ్ళిపోయాడు. అసలు కథ అక్కడ మొదలైంది. పెళ్లి అయ్యి ఇంటికొచ్చిన కొత్త కోళ్ళు ఆ మాటలు ఈ మాటలు చెప్తూ వారం రోజులు కాలం వెళ్ళబుచ్చింది. ఓ వారం తర్వాత తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేదని ఉన్న పలంగా భీమవరం వెళ్లాలని పట్టుపట్టింది. కానీ పెళ్లికి ముందు మాత్రం తనకు ఎవరూ లేరని వాపోయిందంట ఆ మహిళ. దీంతో వేమారెడ్డికి అనుమానం వచ్చి నిలదీయగా పంపించకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. సరే నీతో నేను వస్తాను అని ఆమెను తీసుకొని భీమవరం బయలుదేరాడు వేమారెడ్డి. తీరా స్టేషన్కు వెళ్ళిన తర్వాత మరో కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. నాతో రావద్దని గోల చేసి అతని నుంచి పారిపోయింది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడం, చివరికి పెళ్లిళ్ల బ్రోకర్ల ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వేమారెడ్డికి అనుమానం పెరిగిపోయింది. దీంతో అతను భీమవరం వెళ్ళి ఆరా తీయగా అసలు గుట్టు బయటపడింది. తనకు జరిగింది ఉత్తిత్తి పెళ్ళని, తాను మోసపోయానని తెలుసుకున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. పెళ్లి కాని ప్రసాదులుగా ఉన్నా పర్లేదు కానీ ఇలా పెళ్లిళ్ల బ్రోకర్ల ఉచ్చులో పడొద్దంటూ వాపోయాడు వేమారెడ్డి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.